దాసు నువ్వా? ఎస్ సార్. పనిలో చేరావా? చేరాను సార్. ఏయ్ యు నాటి. I love you. I love you. అమ్మో! ఓరి నీ లవ్వు తగలయ్యా. ఇది లవ్వా? దాసు బాసు. పేపర్ పట్రా. అలాగే సార్. ఏ దాసు హిందూ పేపర్. అలాగే సార్. హిందూ పేపర్ తెమ్మన్నాడు, నన్ను చదవమంటాడేమో. ఇది కూడా సార్ పేపరు. తెచ్చావా? తెచ్చాను సార్. చింపు. నువ్వు సరిగ్గానే విన్నా. చింపు సార్. చింపు. అలాగే. ఇంకా చింపు. ఇంకా చింపు. చింపు. ఇంకా చింపు. ఇంతింతగా చింపు. సార్ ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడూ చింపలేడు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు. సాయంత్రం వచ్చి చదువుకుంటాను. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగీ కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానంరా నీకు. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజు ఇంత పైకి వస్తున్నాం తెల్లడికి. రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తనం. ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం 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 ఎక్కడ చూసినా భయం. ఎన్నాళ్ళు ఈ భయం? మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్ అయ్యాం. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీలో ఎవరు సార్? నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బాగా నిద్రొస్తుందా? సరిగానే రే. నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగా వేసానా? మామూలుగా వేసేవాడివి. మేము రావడానికి 1 నిమిషం ముందో, మేము వెళ్ళాక 1 నిమిషం తర్వాత వేయాలి. కానీ బిలాల్ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా? విన్నారా? తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు? ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బినిగారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు టప్ అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పైపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు. 5,000 అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా మీరా మీరా? ఎవడు పడితే ఎందుకు చేస్తాడా భర్తీ? మళ్ళీ వాడి నువ్వు తప్పు ఎవడు చేసా వాడే చేస్తా. దానికి కారణం ఈ 10 మనిషే కదా. వాడే చేస్తా. ఇదేనా ప్లేటర్లు? ఇదే ఉంటుందిలే. ప్లేటర్ బాలరాజు ఇల్లు ఇదేనా? ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా? కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా. సరేలేండి పిల్లరా, నేనే బాలరాజునయ్యా. అవునయ్యా, కావాలంటే చూడు, ఇప్పుడే కేసు స్టడీ చేస్తున్నా. నాకు డౌటే బావా. ఇంకా అనుమానమా? అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయ్యా. సర్లే నమ్ముతాను బాబు. ఇంతకీ కేసు ఏంటంటే, నాకు అట్టి తోటం, అందులో రోజు ఒక అట్టికలు మాయవుతుంది. అని చెదగొట్టించాను, అది కేసు ఎట్టాను. నా తరపు నువ్వు కేసు బాధించి పట్టాలయ్యా. ఓ సింతే కదా, నువ్వు గెలిచేశాను అనుకోవయ్యా. సెక్షన్ 503, 904 ప్రకారం
ఎవరికి తెలియకుండా ఇంకో 4 సెక్షన్లు కలిపి నేను గెలిపించేస్తానయ్యా. అయితే పీజీ ఇచ్చే బావా. ఎందుకండి? ఏంటి బావా? ఫీజు. ఏంటి వద్దా? ఆ. ఫీజు వద్దంటున్నావు బావా? పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే. సిరికి మోకాలంటకు. నువ్వు నోరు ముయ్యవే. ఫీజు అంటే అదేమన్నా 100 వేలు అనుకున్నావా? అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. ఎదవా. మహా మర్డర్ కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ వెళ్ళింది నేను. గెలిచినాక ఇస్తావా? ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా? అయితే కేసుకి వెళ్ళవా బావా? ఈడొకడు ఇదిగో కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్. కృష్ణ ఎగతాళిగా ఉందా? నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు పప్పు బెల్లాలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి నా బోర్డు విరిచేసి నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు. అవన్నీ పోగేసుకుని ఈడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు. రేయ్ నాకు క్లయింట్ దొరికాడా? పాత సామాన్లు కొంటాం. కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు. నేను నీకేం ద్రోహం చేశాను? పాత సామాన్లు కొంటాం. ఎరా నా కార్ అంటే నీకు అంత చులకనగా ఉందా? ఎక్కానంటే విమానం రా, పుష్పక విమానం. పాత సామాన్లు కొంటాం. ఏనుగు రోడ్డు ఎమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి. మాకేంటి? పాత సామాన్లు కొంటాం. Give me that gun. I'll fire them. Good girls are coming. Come on. Hey, Bisha. వీళ్ళకి వేరే పనే లేదు. ఎప్పుడు లేడీస్ నేర్పించడం ఇడియట్స్. Take the gun. Yeah. చూసేయ్, మన నారిగాడు చెప్పినట్టే చేశాడే. పోలీసు అవలేక దొంగ అయినట్టున్నాడు. జనం తరుగు. ఒరే నారిగా, నేను ఒక బాధ్యత గల ఫోటోగ్రాఫర్ని. నా కళ్ళ ముందు ఇలాంటి తొట్టి దొంగలంతా ఉంటాను వీల్లేదు. మర్యాదగా చట్టానికి లొంగిపో, లేకుంటే నేనే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి పోలీస్ స్టేషన్ అంటించొస్తాను. లొంగిపోరా. ఇంట్లో వాళ్ళందరికీ నేను దెబ్బతినాలని ఆశ. చూడండి, మీ కళలు మండి నేను దొంగను కాలేతో వచ్చి ఇప్పుడు నేను మామూలు మనిషిని కాదు, పోలీసుని. పోలీసులు మామూలు మనుషులు కాదని మాకు తెలుసులేవాయ్. నాన్న జోక్ చెక్ నాన్న, నేను సీరియస్ గా చెప్తున్నాను. అమ్మా ఏమిట్రా? అమ్మా, నేను పోలీస్ గా సెలెక్ట్ అయ్యానమ్మా. ఒరే నా కన్నా బున్నాల చిన్న నేను పోలీస్ గా సెలెక్ట్ అయ్యారా. థ్యాంక్ యూ రా. చేస్తున్న పని ఆ పశువుల చేతులు ఎందుకు నడుపుతున్నావు? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? వదిలు వదిలు వదిలు. వాటిలో చాలా పని ఉందిరా. ఇప్పుడు వచ్చిన ప్రమోషన్ కాదు, ఇంకా 3 ప్రమోషన్లు రావాలి. వాడి పవర్ అంతా నువ్వే వాడేసుకుంటే ఎలాగా? తప్ప రే ఓ ప్రశ్న జవాబు చెప్పు. షార్ట్ అడుగుతా, షార్ట్ కూడా చెప్పాలి. షార్ప్నెస్ ఇస్ మెయిన్. పొట్లకాయలా ఉన్నవాడివి పోలీస్ గా సెలెక్ట్ అయ్యావంటే అది మనకు పెట్టిన కర్మ, డిపార్ట్మెంట్ కి పెట్టిన కర్మ అక్కడ అడుగు. కాదు, దేశానికి పెట్టిన కర్మ. రై వాళ్ళ బాబుల భూతంతా వేసుకున్న నీలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వబట్టే డిపార్ట్మెంట్ మొత్తం వీక్ అయిపోయిందిరా. ఓ హత్య జరుగుతుంది రండ్రా అంటే హత్య జరిగిపోయిన తర్వాత కానీ పోలీసులు రారు. ఓ రేపు జరుగుతుంది రండ్రా అంటే రేపు అయిపోయిన తర్వాత కానీ పోలీసులు వస్తారు. ఓ చోట దొంగతనం జరుగుతుంది అంటే మొత్తం దొంగలు పారిపోయిన తర్వాత కానీ పోలీసులు రారు. కొన్ని వచ్చారా మిగిలిన వస్తువులన్నీ వాళ్ళే పట్టుకుపోతారు. దీనికి అందరూ కారణం ఏంటి? అరే నేనంటే పక్క బస్తాన్ని సెలెక్ట్ చేయడం బట్టి ఒక దొంగను పట్టుకోవాలంటే 300 మంది పోలీసులు కావాల్సి వస్తుంది. నాకు తెలియగలుగుతాను. అలాంటి బ్రహ్మాండమైన పర్సనాలిటీస్ వదిలేసి నేనంటే బక్క వదలని పోలీస్ గా సెలెక్ట్ చేస్తే ఈ రాష్ట్రానికి రక్షణే ఉంది, ఈ దేశానికి భద్రతే ఉంది, ఈ ప్రపంచానికి మనుగడే ఉంది. అసలు పోలీస్ సెలక్షన్ కే మీరికి పోతుందిరా. ఇలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అయితే అసలు దేశం మొత్తం నీరు గారిపోతుంది. అసలు ప్రపంచం అంటే అమ్మయ్యా, ఎగ్జిబిషన్ అడవిడ అయిపోయిందిరా. ప్లీజ్ ఇక మనం ఒరిజినల్ గెటప్కి వచ్చేయచ్చు. అంతేగా మరి. నన్ను వాచ్మెన్ అనుకుంటున్నాడు. వారినోళ్ళు కదా కరెక్ట్ గా కనిపెట్టేస్తారు. ఏం కనిపెట్టా వాళ్లే కదా. కొలంబస్ అమెరికా కనిపెట్టాడు, మార్కోని రేడియో కనిపెట్టాడు, ఈ నువ్వు క్యారప్ ప్లాట్ఫామ్ అని కనిపెట్టాడు. ఇంకా నువ్వు ఓవర్ అవుకు ప్లీజ్.
ఎగ్జిబిషన్ అంతా మూవ్ చేసిన తర్వాత ఇటు వచ్చాడట్రా ప్యాలెస్కి ఏమైనా కన్న పెడదామనే అది 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన ఏదో పని ఆడికేం కర్మ జనగమాల చరిత్ర వద్దు వద్దంటే పోద్దేటి అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్ 25 ఏళ్ల క్రితం నీ ఉద్దేశం ఏంటో నా ఉద్దేశం కూడా అదే తొందరలో నువ్వు యువర్ అటెన్షన్ ప్లీజ్ హైదరాబాద్ మద్రాస్ జానివలి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఏడేడు చక్రాలు నేను నడువలేను 2 నేత్రములు లేని గుడ్డివాణ్ణి బాబు ఆ మ్యాంగజల్లే ఆ మామిడి తాండ్రే ఇంకెంత 6 నెలలు పోతే నువ్వు చేయాల్సిన పని అదే ప్లీజ్ నాకిట్ట బీపీ పెంచకపోతే వాడికి ఏం కావాలో చూడొచ్చు కదా ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా వాట్ యు వాంట్ How many years old are these antiques? I 24.5 years towing before not towing How many dollars expecting for this antique? ఏంటంటాడు ఆ బొమ్మ ఎన్ని డాలర్లు అంటున్నాడు Can you give that for $10,000? అదే మెల్లోకి $1 చాలు మిగిలిన 9,999 రూపాయలు నాకు ఇచ్చేయండి అందుకని నేను వాచ్మెన్ అన్నది డాలర్ అంటే వాళ్ళ దేశంలో రూపాయని అర్థం అది మన దేశంలో 30 రూపాయలు పైసలు కనమాట నువ్వు చెప్పచ్చు కదా అంటే 3 లక్షలు అనమాట ఆ లెక్కని ఎన్ని అమ్మేసామనుకో కోట్లే What he says? Yes, selling. No, you can't sell it. There are certain government rules for these antiques. వీటిని నమ్మడానికి గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోమంటున్నాడు సైలెన్స్ ప్లీజ్ మాకు ఇంగ్లీష్ పీకడం రాదు కానీ అవతలోడు పీకుతుంటే మీనింగ్ పీక్కోవడం వచ్చు అయితే పీక్కోండి నువ్వు సైలెన్స్ ప్లీజ్ హలో ఈ ప్యాలెస్ కి జమీందార్ యు నాట్ వర్రీ అడ్రస్ గివ్ మై మనుషులతో సరుకు సెండింగ్ ఓకే Okay. థ్యాంక్ యూ వాడికి డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చిపడింది ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు ఇదిగో అవతల చీటీ పార్క్ టైం అవుతుంది తొందరగా దిగుతావా లేదా ఇంటి కలుక్కుమంటుంది అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటది ఇప్పుడు ఏం చేస్తున్నావు రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు అవతల చీటీ పార్క్ టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ అని మనం ఏంటిది ముందు రవ అప్పలు పైన రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా ఇద్దరికైతే భలే దొరికారు నీదేమో చీట్లు కోలా దాన్నేమో క్యాసెట్లు కోలా అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరం నేను పట్టుతాను ఒక్క సినిమా సరిగా చూడనివిడక్క తినేస్తున్నాడు ఫింగర్స్ వచ్చినాడు నువ్వు నోర్మై అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటును వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తా ఏం చేస్తానా ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవులో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు ఆడికి వస్తది అర్థమైందా ఏమైంది ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు కూర్చొనిడు వంగనీడు ఊపిరి సలపనీడు ఏపుకు తినేస్తున్నాడు అనుకో నేను అనుకున్నా స్విచ్ చేసానంటే నా పుచ్చి ఎదిరిపోద్ది నోట్లో వైర్లు అర్థమవుతుందా అబ్బా అలాగే నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి ఓహో అంటాడా చిన్నగారు ఎక్కడికి వెళ్ళాలి సార్? అదేనయ్యా నాంపల్లి స్టేషన్ పక్కన బాబాలాజీ లాడ్జి గంట పెట్టి నాకు బస్సు చూపించవా ఆహా చేసిన నిర్వహణాలక బస్సు చూపించాలట ఎక్క నేను ఎక్కను నేను బస్తీ చూడాలి ఇదిగో నువ్వు ఎక్కుతావా ఎక్కవా నేను బస్తీ చూడాలి ఆఖరిసారిగా అడుగుతున్నాను ఎక్కుతావా ఎక్కవా నేను బస్తీ చూడాలి సరే నీ కర్మ నువ్వు ఇక్కడే తగలడు నువ్వు పనివే ఒరే నల్లుడా బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది నువ్వు పనివే మరి నాకు బస్తీ చూపిస్తావా ముందు తింటారా తర్వాత చెప్తాను అయ్యా మీకు దండం మీ సవారికి దండం నాకున్నది ఒకే ఒక ఆటో వేరే ఆటో చూసుకోండి బాబు అయ్య బాబు నిన్ననే ప్రయోజనం లేదురా తప్పు రాది నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి ఊళ్ళోకి పోతా దుర్గమ్మతో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయుడే కాదు వాతలు దొరత పెట్టు కానీ ముందు నాకు బస్తీ చూపించు సిగ్గులేని తాతయ్య తాతయ్య నాకు బస్తీ చూపించు ఏమిటండి మీరు నాకంత సహాయం చేసి కనీసం మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా నేను రాలేదు ఇదిగో మా తాతయ్య లాక్కొచ్చేశాడు
నమస్కారం అండి. నమస్కారం. నేనేదో తప్పు చేశానని నాకు బస్సు చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు. నేను అక్కడ తప్పు చేశానా? నువ్వే చెప్పు. అరే ఆయనే తప్పు చేయలేదు. ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం ఉండేది కాదు. విన్నావుగా, మరి ఇప్పుడైనా నాకు బస్సు చూపిస్తావా? ఇప్పుడు కాదురా, చాలా పనులు ఉన్నాయి. ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఎప్పుడో ఇంతప్పుడు తీసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు. ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను నియంత అయిపోతాను. అదేం కుదరదు. నేను ఇప్పుడే బస్సు చూడాలి. ఏమండి, మీరు ఏ ట్రైన్ కి వెళ్ళాలి? మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడు. దేవుడికి నేను బస్తీ చూపిస్తాను. నిజంగా? అవును. ఏయ్! ఇదిగోనమ్మాయి, వీడి సంగతి నీకు తెలియదు. వీడు అసలే తోకలేరు కొద్ది. వీడితో నువ్వు పడలేవు కానీ ఎందుకు వచ్చిన శ్రమమ్మా నీకు? నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ పడ్డంలో తప్పే ఉందండి. కాదనకండి ప్లీజ్. ఒరే అబ్బాయిలు, ఇవాళ తాగినంత తాగండిరా, తినాలంత తినండిరా. మీ అందరికి ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్. మధుమతి వెట్స్ శ్రీనివాస్. అవునరా, ఇంతకు అమ్మాయి ఓకే అనేసిందా? ఓకే అనేసినట్టే. ఏంట్రా? నేను చెప్పాల్సింది చెప్పేశాను రా. తన ఆలోచన చెప్తానంది. సగం అయిపోయినట్టే కదా. సీను బాబు, ఇప్పుడు ఆ పట్నాయకు వచ్చి ఖర్చు అంతా ఏంటంటే ఏం చెప్తావు? ఈ టైంలో ఆ రాకేష్ యాదవ్ గురించి ఎందుకు రామ్కి? అసలు ఈ మంచి అంతా నీ మూలానే జరిగింది. ఏ సెకండ్ ఏమైంది రామ్కి? అయ్యో ఏడు రామ్కి. పొద్దున పావు బాజీ చేస్తుంటే అట్లగాడి ఇరిగిపోయిందిరా. అట్లగాడి ఇరిగిపోయిందని పట్టాయికాడికి చెప్పాను. చేత్తో కలిపేమన్నాడు. అవునరా, వాట్ టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. ఇవాళ మన రామ్కి జరిగింది, రేపు మనకు జరుగుద్ది. ఏం చేయాలి? ఎదురు తిరగాలి. ఇప్పుడు ఆడు వస్తాడంటావా? ఆడు టైం బ్యాడ్ అయితే వస్తాడు. ఇదిగో ఏమయ్యా, రారా ఇటు రారా. ఎతవల్లారా, నా డబ్బుడు తాగెత్తున్నారా? మిమ్మల్ని దీరుబా అమ్మాయిలు చేస్తారంటే బీరుబా అమ్మాయిలు అవుతారా? నా కలెక్షన్ ఎదురా. మీ కలెక్షన్ కి ఈ ఖర్చుకి ఎటువంటి సంబంధం లేదు. ఓ ముఖ్యమైన పని మీద కూర్చోనో సరదా రెండు బీర్లు అయితే రండి. ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా? మేము ఒక కొట్టాలి, దానికి మీ సలహా కావాలండి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి. ఇంకా చేస్తానే ఉన్నాడు సార్. అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట. ఈ ఎమోషన్ లో వెళ్ళి నలుగురు నాలుగు పీకితే అది అక్కడతో అయిపోద్ది. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, శాడిజం ఉండాలి, రిధం ఉండాలి, దరి ఉండాలి. అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు. ఏమంటారా? అందుకే కదా మిమ్మల్ని అడుగుతుంది. అదేదో చాలా క్లియర్ గా చెప్పండి. ముందు కొట్టాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. చేసేసుకున్నామండి. స్పాట్ పెడితే బెసకూడదు. అదే 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 అదే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు. అన్ని దారులు మూసేయాలి. అంటే ఏంటి? రౌండ్ అప్ చేసేయాలి. స్పీడ్ గా ఉన్నారే. చెప్తాను. ముందు పిడికిలి బిగించాలి. మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే రెండు కళ్ళు బయర్లు గమ్మాలి. నన్ను కుట్టబెట్టయా? ఏంటి అర్థం లేకుండా? ఆయన ఏం చెప్పారు? దానికి ఒక రిథం ఉండాలి, దరు ఉండాలి, మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా. అంటే ఇప్పుడు దుబాయ్ కోసమని ముంబైలో మోసపోయిన యువకుడా, మా కష్టఫలం నష్టఫలం వృధా కానివ్వం. ఓహో వీరుపట్న తెలుగు వాళ్ళం కదా నీ మోసం చేస్తే పీక కోస్తా. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడది ఆ నాలుగో సింహమేరా ఈ సూరిబాబు. సూరిబాబు సూరిబాబు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం. ఆడే రమణ. ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్. ఇది లుక్కేస్తే మాస్, ఇది కొరికేస్తే మాస్, ఇది పిసికేస్తే మాస్. మాస్ మా బిల్డింగ్ వచ్చావు, మా మందు తాగాం. మడం తిప్పడం మాట తప్పడం వంశంలోనే లేదురా. బుజ్జికి బుడకని రావాలంటే దరువు ఉండాలి కదా. పటా 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 పట్టా